బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. గోల్డ్ ధరలు జెట్ స్పీడ్తో పెరిగిపోతున్నాయి. లేటెస్ట్గా తులం బంగారం ధర 75,000కు చేరువైంది. ఈ అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లీలా రవికాంత్. హలో రవికాంత్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. గోల్డ్ ధరలు చూసినట్లయితే పెరుగుతూ పోతూ ఉన్నాయి, అసలు తగ్గడం అనేది లేదు. పెరిగితే ఇంకా ఎంత మేర పెరగవచ్చు? అంటే హిస్టారికల్గా చూసుకుంటే గోల్డ్ హైయెస్ట్ రేటు 73,000 నిన్న రీచ్ అయింది. సో దీంట్లో మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒక పక్క యుక్రెయిన్ వార్ లాస్ట్ 2 years నుంచి గ్లోబల్ ఎకానమీస్ని చాలా డిస్టర్బ్స్గా చేస్తున్నాయి. రెండో పక్క ఇంకొకటి ఏంటంటే 3-4 days నుంచి మీరు చూస్తే కనుక ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టెన్షన్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. సో ఈ రెండు కండిషన్స్ వల్ల, గ్లోబల్ కండిషన్స్ వల్ల మెటల్స్ని అంటే ఎప్పుడైతే గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు. సో ఇన్వెస్టర్స్ సేఫ్టీ కోసం అటు డాలర్ కింద వేరే కరెన్సీస్ కాకుండా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంటారు. సో ఆ కండిషన్ వల్ల లాస్ట్ 2-3 days నుంచి అయితే కనుక మేజర్గా ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీని పేల్చేయడం తర్వాత నుంచి చూసుకుంటే కనుక దీని మీద బాగా టెన్షన్స్ ఇదైపోయి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిన్న మొన్న ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది, ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఎవరు ఇండియన్ సిటిజన్స్ వెళ్ళొద్దు అని. సో ఈ కండిషన్స్ అన్నీ కనుక చూసుకుంటే, గ్లోబల్ కండిషన్స్ చూసుకుంటే గోల్డ్ రేటు ఇంకా పెరిగే ఛాన్సే ఉంది, కానీ పడే ఛాన్స్ అయితే దగ్గరలో లేదు. ఒక న్యూస్ వినిపిస్తుంది, ఈ 75,000 కాస్త ₹1,00,000 వరకు కూడా వెళ్ళొచ్చని. నిజంగా వెళ్ళే అవకాశం? మన పాత వీడియోస్ 2-3 వీడియోస్ కనుక మనం చూసుకుంటే మనం అప్పుడే చెప్పుకున్నాం. మీరు సేమ్ క్వశ్చన్ అప్పుడు కూడా అడిగారు. సో ఏంటి అంటే, మనకి లాస్ట్ 6 to 8 months చూసుకుంటే ఇండియా అండ్ చైనా, ఈ గవర్నమెంట్స్ రెండు కూడా రెస్పెక్టివ్ బ్యాంక్స్ ఏవైతే ఆర్బీఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి గోల్డ్ విపరీతంగా కొనడం జరుగుతుంది. సో చైనా కూడా అట్లాగే చేస్తున్నారు, ఇండియన్ ఆర్బీఐ కూడా అట్లాగే గోల్డ్ని ఎక్వైర్ చేస్తుంది. సో ఈ కండిషన్లో ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్సెస్ ఇదయ్యి గోల్డ్ రేటు పెరుగుతూ పోతుంది, కానీ తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం కన్జంప్షన్ కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే యావరేజ్ ఇండియాలో కానీ చైనాలో కానీ చూసుకుంటే ఇన్కమ్ లెవెల్స్, మన జీడిపి కూడా 7% పెరుగుతున్నప్పుడు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అర్న్ చేస్తున్న కండిషన్స్లో ఫీమేల్ నార్మల్గా ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ని కొంచెం పార్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నా. సో ఆ రకంగా కూడా చూసుకుంటే కనుక గోల్డ్ మెయిన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం ఫ్యాషన్ ఏదైతే ఉందో, ఇదివరకు గోల్డ్ తయారు చేయడానికి మీకు వారం రోజులు 10 రోజులు ఆర్డర్ ఇచ్చాక అవుతుంది. అందులో కూడా ఇప్పుడు 3D ప్రింటింగ్ వచ్చేసి మీరు ఆర్డర్ ఇవ్వగానే వితిన్ 45 hours లేకపోతే 2 daysలో డెలివరీ ఇవ్వడానికి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చి గోల్డ్ ఫ్యాషన్ యొక్క సిస్టమ్స్ పెరిగి ఇంకా గోల్డ్ పెరిగే ఛాన్సే కనిపిస్తుంది, కానీ గోల్డ్ తగ్గే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అదేవిధంగా అక్షయ తృతీయ రాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా గోల్డ్ పెరిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? దానికి 100% ఏంటంటే, ఎప్పుడు ప్యాటర్న్ ఆఫ్ గోల్డ్ బయింగ్ చూసుకుంటే, అంటే ఇండియాలో గోల్డ్ బయింగ్ ప్యాటర్న్ చూసుకుంటే, ఈ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, సీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక 45 రోజులు మూడం అంటారు, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు సీజన్ అంటారు. ఈ మూడంలో మళ్ళీ అందరూ షాపింగ్ అయితే ఆపకుండా చేస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ పెళ్లి సీజన్ ముందే అంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఏవైతే ఉంటాయో పల్లెటూరులో కానీ వాళ్ళకి అప్పటికప్పుడు డబ్బులతో బంగారం కొనడానికి ట్రై చేస్తారు, కానీ ముందు నుంచి సేవింగ్ చేయడానికి ట్రై చేయరు. సో ఎప్పుడైతే అందరూ ఒకేసారి పెళ్ళిళ్ళు, 1,00,000 పెళ్ళిళ్ళు, 2,00,000 పెళ్ళిళ్ళు ఈ మంత్ ఈ రోజు ఉన్నాయి అనగానే మీరు చూసుకుంటే కనుక కన్జంప్షన్ ప్యాటర్న్ పెరిగిపోతుంది. ఆ టైంలో గోల్డ్ ఇంపోర్ట్ అవి కష్టమైనప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని గోల్డ్ రేట్ పెరుగుతూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కొన్ని రోజుల నుంచి చూస్తుంటే రూపీ డాలర్ వేరియేషన్ కూడా దీనికి ఒక కారణం అవుతా ఉంది. ఇప్పుడు 70,000కు పైగా ఉంది తులం బంగారం ధర. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా? బంగారం పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? బంగారం పైన లాస్ట్ 10 ఏళ్ళు స్టాక్ మార్కెట్ని బంగారాన్ని చూసుకుంటే మార్కెట్ కన్నా
గోల్డ్ రిటర్న్సే ఇంచుమించు ఒక 1% 2% ఎక్కువ వచ్చినాయి. సో ఆ రకంగా చూసుకుంటే నెక్స్ట్ 10 years కనుక ప్రిడిక్ట్ చేసుకుని బంగారం కొనాలనుకుంటే ఈ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అయ్యేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టినిటీ, మేజర్ రీజన్ ఈ గ్లోబల్ అన్సర్టినిటీ అండ్ డాలర్ వీక్ అయితే వస్తుంది. డాలర్ ఎట్లా వీక్ అవుతుందంటే ఆల్మోస్ట్ యుక్రెయిన్ అండ్ మన రష్యా యుద్ధం వచ్చాక డాలర్ వీక్నెస్ స్టార్ట్ అయింది గ్లోబల్గా. ఆ కరెన్సీకి రీప్లేస్మెంట్ కోసం అందరూ ట్రై చేస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ చైనీస్ యన్ ఇవన్నీ కూడా దే ఆర్ ట్రయింగ్ టు రీప్లేస్ ఇట్. సో ఈ కండిషన్స్లో ఏంటంటే బంగారం ఇన్వెస్ట్ చేసి దాని మీద గోల్డ్ వాల్యుయేషన్ను కరెన్సీని వాల్యూ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఇదే పద్ధతి అవుతుంది. రీసెంట్గా జింబాంబే కూడా కరెన్సీ మార్చింది, చిన్న కంట్రీ, బట్ ఆ కరెన్సీకి వాల్యుయేషన్ గోల్డ్ మీద పెట్టారు, వాళ్ళు డాలర్ మీద పెట్టలేదు. సో ఆటోమేటిక్గా ఇట్లాంటి చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ మీద ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇంకా లక్షకి లక్షకి 2-3 ఏళ్ళలో వెళ్ళడానికి ఈజీ అయిన ఛాన్స్, ఈజీగా లక్ష చూస్తాం, 110 గ్రాములు లక్ష చూడటం గ్యారంటీ. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు అనేది మనం చెప్పలేము. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం, లేడీస్కి ఎట్లాగో గోల్డ్ కొనాలని ఉంటుంది. జెంట్స్ ఏం వాదిస్తారంటే, ఇది కొనే బదులు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే దానికి అంతకు రెట్టింపు 10 రెట్లు వస్తుంది అంటారు. సో మీరేం చెప్తారు యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా? అంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అనే ఒక సామెత ఉంది. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో వేస్తే కొన్ని గుడ్లు పగిలిపోవచ్చు. సో అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని చోట్ల పెడతా ఉంటే మంచిది. సో ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే లిక్విడిటీ ఎక్కువ దొరికేది గోల్డ్. అంటే ఇప్పుడు మనం గోల్డ్ కొనుక్కున్నాక ఎప్పుడైనా గౌక్కున మనీ కావాలి అనుకుంటే ఏ ముత్తూట్ ఫైనాన్స్ లేకపోతే ఏ బ్యాంక్ వెళ్ళినా ఇమీడియట్గా మీకు లిక్విడిటీ దొరుకుతుంది. యాక్చువల్గా మన పెద్దలు దానికోసమే లేడీస్కి గోల్డ్ అనేది అలవాటు చేశారు. సో ఈ కండిషన్స్ కనుక మనం చూసుకుంటే కనుక గోల్డ్ అనేది ఎప్పటికీ ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఇండియన్ పాపులేషన్లో ఫిక్స్డ్గా ఉండిపోతుంది. అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ కొంటూనే ఉంటారు. మన పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ బంగారం కొంటూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఇన్కమ్ లాస్ట్ ఒక 15-20 years మీరు చూసుకుంటే ఉమెన్ ఇన్కమ్ కూడా మెన్ ఇన్కమ్తో సమానంగా గ్రో అవుతుంది. సో ఈ కండిషన్లో ఉమెన్ మేజర్గా ఇన్వెస్ట్ చేసేది టేస్ట్ అండ్ ఫ్యాషన్స్ మీద బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు. ఆ రకంగా చూసుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా జరుగుతూనే ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా చిన్న మొత్తం మన రీసెంట్ గా మనం 10 రూపాయలు బంగారం చూసుకున్నాం. అట్లా ఇప్పుడు చాలా మంది సిగరెట్ ఆపేసి ఓ 10 రూపాయలు బంగారం కొనమని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి. సో అట్లాగా బంగారాన్ని కొంటూ వస్తున్న వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే పెద్ద మొత్తంలో పెట్టకుండా ఇంకో చోట ఇన్వెస్ట్ చేయమంటారు, అది చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి అవసరం ఉన్నప్పుడు గోల్డ్ కావాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. అలాంటప్పుడు సిస్టమేటిక్గా గోల్డ్ను కూడా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు గోల్డ్ బీస్ అని చెప్పి ట్రేడ్ ఫండ్స్ ఉన్నాయి, లేదా మ్యూచువల్ ఫండ్లో గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. అట్లా కూడా నెలకి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇందులో కూడా లేడీస్ కనుక పెట్టగలిగితే ఆటోమేటిక్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైనా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేస్తే మీకు యావరేజ్ రిటర్న్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కనుక 4 రకాల క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఇది ఒకటి ఏంటంటే సేఫ్టీ, గోల్డ్ అనేది అది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనకు తెలుసు. రెండోది లిక్విడిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరి గోల్డ్ మనం తీసుకుని ఇవ్వచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ఎంత రిటర్న్ వస్తుంది అనేది. సో గోల్డ్లో ఏంటంటే లాస్ట్ 20 years 30 years కనుక చూసుకుంటే 2010లో 8,000 ఉన్న గోల్డ్ ఈరోజు 72,000 అయింది. సో గోల్డ్ కూడా మా స్టాక్ మార్కెట్ అప్పుడు కూడా 10,000 9,000 ఉన్నది, ఇప్పుడు 75,000 అయింది. సో గోల్డ్ కూడా అదే గోల్డ్ కూడా పెరుగుతోంది, లాభమే కానీ నష్టం లేదు. అండ్ ఫోర్త్ ప్రిన్సిపల్ లెగసీ, అంటే మన తర్వాత మనం ఏమి ఇస్తున్నాము మన జనరేషన్కి. సో ఇంట్లో లేడీస్ నెక్స్ట్ జనరేషన్ కోడలకు కానీ కూతురుకు కానీ బంగారం ఇస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే గోల్డ్ ఈ 4 క్రైటీరియాస్ని మ్యాచ్ అవుతున్న ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. సో అందుకోసమని గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, గోల్డ్ ఫ్యూచర్ లో లక్షకు చేరువయ్యే అవకాశం మాత్రం చాలా దగ్గరలో ఉంది. 100% ఉంది. స్టాక్ మార్కెట్ 1,00,000 అయ్యేటప్పటికి గోల్డ్ కూడా 1,00,000 అవుతుంది. అంటే మీరు ఎంత టైం గెస్ చేయగలరు? ఒక 1-2 years మాక్సిమం, 1.5 year 2 years లో రీచ్ అయితే, అంటే ఇదే గ్లోబల్ కండిషన్స్ పెర్సిస్ట్ అయితే కనుక గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది.
గోల్డ్ ₹1,00,000 చేరువయ్యే అవకాశం దగ్గరలోనే ఉందని రవికాంత్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.